వచనం. ఆమేన్ 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 ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధంగా జోష్వా కుటుంబం కోసము వారు తలంచిన తలంపులు ప్రత్యేక విధంగా నెరవేరాలని, వారి బిడ్డలకి మంచి ఆరోగ్యం దయచేయాలని, వారి యొక్క మనవరాళ్ళిద్దరికీ కూడా చదువుకున్న చదువులో తోడు నీడగా ఉండి మంచి మార్కులతో పాస్ అయ్యి వారు అనుకున్నటువంటి ఉద్యోగం వచ్చే విధంగా ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థించుదాము. అదేవిధంగా రాయప్ప కుటుంబం కోసం ప్రార్థించుదాము. రాయప్ప చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా దేవాతి దేవుడు ఆశీర్వదించాలని, తనకు రావాల్సినటువంటి ధనము త్వరగా తిరిగి రావాలొచ్చే విధంగా దేవుడు దీవించమని, కుటుంబంలో శాంతి సమాధానాలు ఆయురారోగ్యాలు కురిపించమని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థించుదాము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, సన్మార్గము నుండి వైదొలిగి పెడద్రోవ పెట్టువారికి తిరిగి సన్మార్గంలో ప్రవేశించున్నట్లు నీవు ఎల్లప్పుడూ వారిపై నీ సత్యపు వెలుగును ప్రకాశింపచేయుచున్నావు. క్రీస్తునందు విశ్వాసమును ప్రకటించుట ద్వారా క్రైస్తవులైన వారికి క్రీస్తు నామమునకు విరుద్ధమైన క్రియలను విస్మరింపగల అనుగ్రహమును బలమును దయచేయుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. వాన భూమిని తడిపి ఫలవంతము చేయుచున్నది. మొదటి పట్టణము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనము నుండి 11వ వచనం వరకు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనము నుండి 11వ వచనం వరకు. వాన మంచు ఆకాశము నుండి దిగివచ్చి అతడికి మరలిపోక భూమిని తడిపి దాని మీద పైరును మొలపించి పంట పండించును. నా నోటి నుండి వెలువడు వాక్కు కూడా ఈ రీతిగానే ఉండును. అది నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాక నా సంకల్పమును నెరవేర్చును. నేను ఉద్దేశించిన కార్యమును సాధించును. ఇది ప్రభువు వాక్కు. వందనములు. ఆలకించుచున్నాను. నీవయ్యా నీ దాసుడను, వేచియున్నాను నీ కోసం. నీవయ్యా నీ దాసుడను, వేచియున్నాను నీ కోసం. మధురం మధురం ఈ వాక్యం నా త్రోవకు
ఆత్మీయ కనులను నిరంతరం తిరుగుమయ్యా. యేసయ్యా నా ఆత్మీయ కనులను నిరంతరం తిరుగుమయ్యా. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. మాట్లాడుము ఓ మహాప్రభు ఆలకించుచున్నాము. మాట్లాడుము ఓ మహాప్రభు ఆలకించుచున్నాము. దేవుడు తన పుత్రులను తెలియజేయుటకై సృష్టి అంతయు ఆతృతతో ఎదురుచూచుచున్నది. 2వ పట్టణము. పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 18వ వచనం నుండి 23వ వచనం వరకు. పునీత పౌలు రోమా పౌరులకు వ్రాసిన లేఖ 8వ అధ్యాయము 18వ వచనం నుండి 23వ వచనం వరకు. సహోదరులారా, ఇప్పుడు మనము పడుచున్న కష్టములు మనకు ప్రత్యక్షము చేయబడునున్న మహిమతో ఎంతో మాత్రమును పోల్చదగినవి కావు. దేవుడు తన వృతులను తెలియజేయుటకై సృష్టి అంతయు ఆతృతతో ఎదురుచూచుచున్నది. సృష్టి నాశనముకై లోనైనది. అది దాని స్వసంకల్పము చే అట్లు జరగలేదు. దైవ సంకల్పము చేతనే నిరీక్షణ యందు అట్లయినది. ఏలైనా ఒకనాడు సృష్టియే వినాశదాస్యము నుండి విడిపించబడి దేవుని పుత్రులను మహిమోపేతమైన స్వాతంత్రమునందు పాలు పంచుకొనును. ఏలైనా ఇప్పటి వరకు సృష్టి అంతయు ప్రసవ వేదన వంటి బాధతో మూలుగుచున్నది మనకు తెలియను. కానీ సృష్టి మాత్రమే కాదు, ఆత్మను తొలి ఫలముగా పొందిన మనము కూడా దేవుని దత్తపుత్రత్వమును అనగా మన శరీరం యొక్క విముక్తిని పొందుటకు ఎదురుచూచుచు మనలో మనము మూలుగుచున్నాము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మాకు ఏమి జరిగినను ఎవరు ఏమి పలికినను, మాకు ఏమి జరిగినను ఎవరు ఏమి పలికినను, ప్రభువే మాకు ఆధారం, ప్రభువే మాకు ఆనందం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీవును నా కుటుంబమును ప్రభువే మాత్రమే సేవింతుము. సముద్రము అడ్డు వచ్చినా నేను భయపడను, దేవుని హస్తం కాపాడును, ఎల్లప్పుడూ జీవించును, దేవుని హస్తం కాపాడును, ఎల్లప్పుడూ జీవించును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
సేవింతును. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతును. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 13వ అధ్యాయము 1వ వచనం నుంచి 23వ వచనం వరకు. ఆ దినముననే యేసు ఇల్లు వెడలి సముద్ర తీరమున కూర్చొని ఉండెను. ఇప్పుడు జనులు గుంపులు గుంపులుగా ఆయనను చుట్టూను చేరగా ఆయన ఒక పడవనెక్కి కూర్చొని ఉండెను. జనులందరూ తీరమును నిల్చుండిరి. ఆయన వారికి అనేక విషయములను ఉపమాన రీతిగా చెప్పాను. విత్తువాడు ఒకడు విత్తనములను వెలజల్లుటకు బయలుదేరెను. అతడు వెదజల్లుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వానిని తీసివేను. మరికొన్ని చాలినంత మన్నులోనే రాతి నేలపై పడెను. అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుడి వేడికి మాడి వేరు లేనందున ఎండిపోయాను. మరికొన్ని ముళ్ళ పొదల్లో పడెను. ఆ ముళ్ళ పొదలు ఎదిగి వానిని అణిచివేసెను. ఇంకను కొన్ని సారవంతమైన నేలపై పడెను. అవి పెరిగి ఫలితముగా 100 అంతలు 60 అంతలు గల 30 అంతలుగా పంటను ఇచ్చెను. వినుటకు వీణులున్నవాడు వినుగాక అని యేసు పలికెను. అంతటా శిష్యులు యేసు వద్దకు వచ్చి, మీరు ప్రజలతో ప్రసంగించినప్పుడు ఉపమానములను ఉపయోగించుచున్నారేలా అని ప్రశ్నించిరి. అందులకు ఆయన ప్రత్యుత్తరముగా, పరలోక రాజ్యము పరమరహస్యమును తెలుసుకొనుటకు అనుగ్రహింపబడినది మీకే కానీ వారికి కాదు. ఏలైనా ఉన్నవానికి మరింత ఇవ్వబడును, వానికి సమృద్ధి కలుగును. లేనివాడి నుండి వానికున్నదంతయు తీసివేయబడును. వారు చూచి ఉన్నారు కానీ విని ఉన్నారు, గ్రహింపలేరు. కనుక నేను వారితో ఉపమాన రీతిగా మాట్లాడుచున్నాను అని చెప్పాను. వారిని గూర్చి యెషయా ప్రవచించినట్లు నెరవేరును. అది ఏమనగా, ఎంతగా విన్నునో మీరు గ్రహింపరు, ఎంతగా చూచిననో మీరు గమనింపరు. ఏలైనా కనులార చూచి చెవులార విని మనసుతో గ్రహించి హృదయ పరివర్తనము చెంది నా వల్ల స్వస్థత పొందకుండునట్లు వారి బుద్ధి మందగించినది, వారి చెవులు ముద్దుబారినవి, వారి కనులు పొరలకు కమ్మినవి. మీరంతో ధన్యులు. మీ కనులు చూడగలుగుచున్నవి, మీ చెవులు వినగలుగుచున్నవి. మీరు చూచిన దానిని చూచుటకు, వినున్న దానిని వినుటకు ప్రవక్తలనెల్లా నీతిమంతులకు ఎల్లా సాక్ష్యమిచ్చితిరి. కానీ వారికి ఇది అసాధ్యపడలేదు. కనుక విత్తువాని ఉపమాన భావమును ఆలకింపుడు. రాజ్యమును గురించి సందేశమును విని దానిని గ్రహింపని ప్రతివాడు త్రోవ పక్కన పడిన విత్తనమును పోలి ఉన్నాడు. దుష్టుడు వచ్చి వాని యొక్క హృదయములో నాటిన దానిని ఎత్తుకొని పోవును. రాతి నేలపై పడిన విత్తనములను సందేశమును విని వెంటనే సంతోషముతో దానిని స్వీకరించు వానిని సూచించుచున్నది. అయినను వానిలో వేరు లేనంత అది కొంతకాలమే నిలుచును. ఆ సందేశము నిమిత్తమై శ్రమయైనను లేదా హింసయైనను సంభవించినప్పుడు అతడు వెంటనే త్రోడిల్లును. ముండ్ల పొదల్లో పడిన విత్తనములను పోలినవాడు సందేశమును వెంటనే ఆలకించును. కానీ ఐహిక విచారమును ధన వ్యామోహమును దానిని అణిచివేయును. కనుక వాడు నిష్ప్రయోజనము. సారవంతమైన నేల యందు పడిన విత్తనములను పోలినవాడు సందేశమును విని గ్రహించి 100 అంతలుగా 60 అంతలుగా 30 అంతలుగా ఫలించును. ఇది క్రీస్తుని సువిశేషము. మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, అందరికీ వినిపిస్తున్నాయా? అందరికీ వినిపిస్తున్నాయా? వినిపిపోతే మేమేం చేయము, సౌండ్ ఇంకా తగ్గిమని చెప్తా. ఎందుకంటే
1 2 3 4 ముందు 10 బెంచీలు అన్నీ ఖాళీగానే ఉన్నాయి. ముందు 10 బెంచీలు ఖాళీగానే ఉన్నాయి. కాబట్టి దేవుని సన్నిధిలో దేవునికి అతి సమీపంగా మనం ఉండాలే కానీ నేను దేవుని దృష్టిలో దూరంగానే ఉంటానంటే మేము ఏమి చేయలేము. మరలా వాక్యములో సువిశేష పట్టణంలో నా గురించే ఈరోజు చెప్తున్నారు అనుకుంటే అదంతా కూడా మీ బ్రహ్మ. నేను గుడి బయట కూర్చున్నాను, ఫాదర్ గారు నా గురించే చెబుతున్నాడు అని అనుకుంటే మీ బ్రహ్మ. నేను ఇంట్లో కూర్చుంటున్నాను, ఫాదర్ గారు మా ఇంట్లో వాళ్ళ గురించి చెబుతున్నారు అనుకోవటం మీ బ్రహ్మ. నేను గుడికని బయలుదేరి సినిమాకి వెళ్ళాను, ఫాదర్ గారు నా గురించి చెప్పారనుకుంటే మీ బ్రహ్మే. కాబట్టి ఈరోజు సువిశేషము చాలా ఘాటుగానే ఉండిద్ది. కాబట్టి ఘాటుగానే వాక్యాలు, కొటేషన్లు అన్నీ కూడా ఉంటాయి అనుకోవటం కూడా మీ భ్రమే. ఎందుకంటే నేను వచ్చిందే 4 గంటలకి ఉదయాన్న. కాబట్టి అంత ఎనర్జీగా లేదు. వెనుకున్న వాళ్ళు కూడా సాధ్యమైనంత వరకు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా ఆరాధన, యేసు ప్రభువా ఆరాధన, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా వందనం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, పవిత్రాత్మ దేవా స్తోత్రం, పవిత్రాత్మ దేవా ఆరాధన. పవిత్రాత్మ దేవా ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, నా చెయ్యి ఎలా ఉంది, మీ చేతులు ఎలా ఉన్నాయి? మరలా కొటేషన్ చెబుతా. ఏ కొటేషను? ఈ పాటికి మీరు బట్టి ఉండాలి. ఏం చెప్పాను పోయిన ఆదివారం? ఒక కొటేషన్ చెప్పా. 3 పూజలకు అదే వాడా. శుక్రవారం నుంచి శనివారం దాకా అదే వాడా. ఆదివారం కూడా వాడా. చేతులు ఎట్ట లేపాలి? మిగతా వాటికైతే ఎమ్మెల్యేల దగ్గర, ఎంపీల దగ్గర సార్ 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 నేను వస్తా సార్, నన్ను తీసుకొని పోండి సార్, నాకు రికమెండేషన్ చేయండి సార్ అని ఎత్తెత్తుతాం కదా. దేవుడి సన్నిధి మొహమాటంకి పోతే మొహమాటంగానే దేవుడు మనల్ని దీవిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంగా చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం గురించి మనకి బోధిస్తుంది. ఈనాటి సువిశేష పట్టణం అర్థం చేసుకోవాలి అంటే చాలామంది వ్యవసాయ రైతులకైతే బాగా అర్థమైద్ది. వ్యవసాయం చేసి వచ్చిన వాళ్ళకైతే బాగా ఇంకా లోతుగా అర్థమైద్ది. ఎందుకు వ్యవసాయం గురించి మాట్లాడుతున్నానంటే పండించే వారికే నేల ఏ రకంగా ఉంది, ఏ విత్తనం వేస్తే ఎంత దిగుబడి వచ్చింది అని ఒక రైతుకు మాత్రమే తెలిసిద్ది. దేవుని యొక్క వాక్యాన్ని కూడా మన యొక్క హృదయం ఏ విధంగా ఉంది, ఎంతవరకు దేవుని యొక్క వాక్యం మన యొక్క హృదయంలో తీసుకోగలుగుతుంది, ఎంతవరకు అది పండుతుంది అంటే విశ్వాసంలో నడుస్తుంది అని తెలియజేస్తూ ఉన్నది. చాలామంది చూస్తూ ఉంటాం, పొలాలు ఉన్నాయి కదా, మన కడప ఏరియాకి వచ్చేసరికి ఎర్రనేల అనుకుంటున్నా. కొంతమంది దగ్గర బంకబట్టి నేల, తర్వాత నల్లరేగడి నేల, ఇంకా ఇసుక నేల, ఇలా రకరకాలమైనటువంటి నేలలు ఉంటూ ఉన్నాయి. కానీ విత్తనము మటుకు చల్లేవాళ్ళు ఒకటే చల్లుతారు. ఆ యొక్క ల్యాండ్కి సరిపడేటువంటి విత్తనాన్ని మాత్రమే చల్లుతూ ఉంటారు. అవునా? ఇప్పుడు గుంటూరు ఆ ఏరియాకి వచ్చేసరికి నల్లరేగడి నేల, అక్కడ వరి పంటలు లేకపోతే మొక్కజొన్న లేకపోతే మిర్చి ఎంత బాగా పండుతాయి. ఒక ఎకరానికి ఒక 20 టన్నులు వచ్చి 30 టన్నులను వచ్చినాయి అనుకున్నాం ఎగ్జాంపుల్. అదే సీడ్ని, అదే విత్తనాన్ని తీసుకొని వచ్చి వేరే రకమైనటువంటి నేలల్లో వేస్తే అదే దిగుబడి వచ్చిద్దా? మీరెవరు వ్యవసాయం చేయలేదా? ఎవరు పొలాలు పోలేదా? అప్పుడప్పుడు పోండి, కష్టం తెలిసిద్ది. రోజు మనం పోతే 3000 4000 పెట్టి రైస్ ప్యాకెట్ తెచ్చుకుంటే ఏముండదు. ఎప్పుడన్నా మనం డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి కొనుక్కుంటే చాలా తగ్గుతాయి. అప్పుడప్పుడు వ్యవసాయాలు చేస్తేనే దాని యొక్క కష్టం తెలిసిద్ది. డస్ట్బిన్ వైపు కూరగాయలు కానీ అన్నం కానీ డస్ట్బిన్లో కనపడవు అన్నమాట, రైతు యొక్క కష్టం కానీ చూస్తే. కాబట్టి చల్లేటువంటి విత్తనంలో ఎటువంటి మార్పు లేదు.
ఎటువంటి మార్పు లేదు. కానీ అది పడేటువంటి నేలలో మార్పు ఉంటుంది. కొన్ని నేలలు ఏం చేస్తాయి, బాగా దిగుబడులను ఇస్తూ ఉంటాయి. కొన్ని నేలలు బలహీనమైనటువంటి నేలలు, ఉప్పు సారవంతమైన నేలల్లో అంత బలం అనేది, అంత పట్టు అనేది ఉండదు. ఎంత వరి వేసినా కూడా అది అంతనే దిగుబడి అనేది రాదు. మన జీవితాల్లో కూడా అంతే. దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు మనం ధ్యానిస్తున్నాం, ప్రతిరోజు వింటున్నాం, ప్రతిరోజు కూడా చదువుతున్నాము. ఆ యొక్క వాక్కులో ఎటువంటి మార్పు లేదు. కానీ అది పడేటటువంటి నేలలో, అది పడేటువంటి హృదయంలో మార్పు అనేది ఉంటుంది. నీ యొక్క హృదయం నిర్మలంగా ఉంటే ఆ యొక్క వాక్యము నీ యొక్క హృదయాన్ని తాకిద్ది, దృఢంగా ఉండిద్ది, బలంగా ఉండిద్ది. ఎప్పుడు సారవంతమైనటువంటి నేలలో విత్తనాలు పడినప్పుడు ఏ విధంగా 30 60 100 ఫలిస్తుందో, దేవుని యొక్క వాక్కు కూడా మన యొక్క హృదయాన్ని తాకినప్పుడు మన యొక్క జీవితం కూడా 30 60 ఫలిస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుల, కాబట్టి మన యొక్క హృదయం అనేటువంటి నేలని మనము శుభ్రంగా చేసుకోవాలి. చాలా శుభ్రంగా. ఏ విధంగా అయితే రైతు జూన్ మాసం జూలై మాసం రాగానే ఆ యొక్క భూమిని ఏ విధంగా అయితే సిద్ధపరుస్తూ ఉంటాడో, దుక్కు దున్ని నాగలి వేసి ఆ యొక్క మొత్తాన్ని కూడా నాటుబళ్ళకి నాటడానికి సిద్ధపడతంగా ఉంటుందో, మన యొక్క హృదయాన్ని కూడా అదే విధంగా శుద్ధి చేసుకోవాలి. పాప సంకీర్తనం ద్వారా ప్రతిరోజు ప్రతినిత్యము అవకాశం దొరికినప్పుడు కూడా మనం పాప సంకీర్తనం చేసుకుంటూ మన యొక్క హృదయాన్ని కూడా సిద్ధపరచుకోవాలి. దేవుని యొక్క వాక్కుని మన యొక్క హృదయంలో నాటుకోవటానికి మన యొక్క హృదయాన్ని కూడా సిద్ధపరచుకోవాలి. సిద్ధపడని నేలలో చల్లితే ఆ నెరుల్లో పోయి విత్తనాలు పడుతుంటాయి. వాటి నీళ్లు బెటరు, ఏం బెటరు, పిచ్చాకులు మొత్తము వస్తూ ఉంటాయి. ఎవరు అలా చేసేది? మూర్ఖుడు చేస్తాడు. అంతే కదా. వ్యవసాయం చేసేటప్పుడు వ్యవసాయం పంట అయిపోయిన మే నెలలోకి వచ్చేసరికి భూమి అంతా కూడా నెర్రలు కొట్టేసిద్ది. మన జీవితాలు, మన యొక్క హృదయాలు కూడా దేవుని యొక్క వాక్యానికి, దేవునికి దూరం అయిపోయి మన యొక్క హృదయం కూడా ఆ యొక్క భూమి అలాగా నెర్రలు కొట్టిందన్నమాట. నెర్రలు కొట్టి ఉంది. అందుకే ఫాదర్ గారు, సాగర్ ఫాదరు ప్రసంగం చెప్పగానే చాలామంది ఏం చేస్తుంటారు, సెల్ ఫోన్లు చేస్తుంటారు. ఉదాహరణకి వెళ్ళండి, నా పేరులే, మళ్ళీ వేరే ఫాదర్ అంటే ఎందుకు ఒప్పుకుంటారు? కాబట్టి చాలామంది ప్రసంగాలు చెప్పేటప్పుడు ఏం చేస్తుంటాము, ఏం చేస్తుంటారు చెప్పండి? మరియాపురం వాళ్ళు చాలా భక్తితో వింటారు. అది దాంట్లో తీసిపోను, 100% మీరు భక్తి విశ్వాసాలుగా ఉంటారు. కానీ కొంతమంది కొన్ని ప్రాంతాలలో ఏం చేస్తుంటారు, ప్రసంగం జరిగేటప్పుడు ఏం చేస్తుంటారు, నిజాలు చెప్పాలి. యూత్ అయితే బాగా చెబుతారనమాట. ఆ ప్రసంగం ఇప్పుడే స్టార్ట్ అయింది, 45 నిమిషాలు ఎట్టలేదన్నా కూడా సాగర్ ఫాదరు చెప్తాడు. లేకపోతే అరగంటకి తగ్గడు. ఈ అరగంట ఏదో ఒకటి చేద్దామని ఫోన్లు తీసుకొని చాటింగ్ చేస్తూ ఉంటాము. లేకపోతే ప్రసంగం మొదలైంది, చాలామంది ఏం చేస్తారు, గుళ్ళో నుంచి బయటికి వెళ్ళిపోతుంటారు. గుళ్ళో నుంచి బయటికి వెళ్ళిపోతుంటారు. మరి కొందరు ఏం చేస్తారు, ప్రసంగం చెప్పేటప్పుడు ఎప్పుడు బయట మాట్లాడుకోవాల్సినవన్నీ, ఆఫీసులో మాట్లాడుకోవాల్సినవి, లేకపోతే ఇళ్ళకాడ మాట్లాడుకోవాల్సినవి అన్నీ కూడా గుళ్ళోనే ప్రసంగం టైంలోనే గుర్తొస్తూ ఉంటాయి. అది చూసావా, అమ్మటే చెబుతున్నాడు పిల్లోడు. చిన్నపిల్లలకి బాగా అర్థమైంది. స్కూల్లో ఆఫీస్లో అవన్నీ కూడా ఎప్పుడు గుర్తొస్తుంటాయి, ప్రసంగం టైంలో, నడిపూజ టైంలో ఇవన్నీ కూడా గుర్తు వస్తుంటాయి. మరి వాక్యానికి బలం ఉంది. వాక్యము లేకుండా దివ్య బలి పూజలో 2 భాగాలు ఉన్నాయి. దివ్య బలి పూజలో ఎన్ని భాగాలు ఉన్నాయి? 2 భాగాలు ఉన్నాయి. వాక్కు బల్ల, రెండోది ఏంటిది? నెక్స్ట్ సమ్మర్కి దివ్య సప్రసాదం తీసే వాళ్ళకి క్లాసులన్నీ నాయే, ముందే చదువుతున్నా. నెక్స్ట్ కన్ఫర్మేషను దివ్య సప్రసాదం ఎవరైతే తీస్తారో వాళ్ళకి క్లాసులన్నీ నాయే. ఇంకా జీవితాంతం మీరు గుర్తుపెట్టుకుంటారు. మీ బిడ్డలకు కూడా మీరు చెప్తారు. ఆ విధంగా టీచింగ్ చేస్తారనమాట. దివ్య బలి పూజలో ఎన్ని భాగాలు ఉన్నాయి?
ఒకటి నేను చెప్పా. రెండో భాగం ఏంటిది? యాక్చువల్గా ఈ ప్రసంగం మొత్తం కూడా అక్కడ చెప్పాలి. ఆంబో దగ్గర, రీడింగ్ స్టాండ్ దగ్గర అక్కడ చెప్పాలి ప్రసంగం మొత్తం. రెండో భాగం ఎక్కడ వస్తున్నాము? ఎక్కడికి వచ్చి చేస్తున్నారు రెండో భాగము? పీఠం అంటే ఇది రొట్టె బల్ల. దివ్య బలి పూజలో 2 భాగాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఒకటి వాక్కు బల్ల, రెండవది రొట్టె బల్ల. మళ్ళీ వచ్చే ఆదివారం ఇదే ప్రశ్నలు అడుగుతా. దీన్ని చెప్పిన తర్వాతే ప్రసంగంలోకి వెళుతూ ఉంటాము. కానీ చాలామంది ఏం చేస్తుంటాము? మొదటి భాగాన్ని వదిలేస్తుంటాము. వాక్కు బల్లని వదిలేస్తుంటాము. పూజ మొదలైందిగా, ఇంకా ప్రసంగం అవ్వలేదు కదా, నడి పూజ టైంకి ఇంకా చాలా టైం ఉంది. 8:30 పూజ కదా, స్టార్ట్ అయ్యేసరికి గ్లోరీ అయిపోయేసరికి 9 అయిపోయింది. నడి పూజకి వచ్చేసరికి 9:30 అయింది. నడి పూజ అయిపోయేసరికి అప్పుడు పోదాము అని అనుకుంటాము. వాక్కు లేకుండా, దేవుని యొక్క వాక్యము తెలుసుకోకుండా ఇక్కడ ఈ నడి పూజలో జరిగేటువంటి ఆ యొక్క అద్భుతాన్ని ఏ విధంగా మనం చూడగలుగుతాము? చూడలేము కదా. నువ్వు 10th క్లాస్ పాస్ అవ్వాలంటే దాని ముందే ఉంది 9th ఉంది, 8th ఉంది, 7th ఉంది. నీకు ఉద్యోగం రావాలంటే ఏముంది? ఇంటర్వ్యూ చేయాలి కదా. నువ్వు ఆ పీఠం మీద జరిగేటువంటి అద్భుతాన్ని, పరమ రహస్యాన్ని నువ్వు తెలుసుకోవాలంటే దేని ద్వారా తెలుసుకుంటావు? దేవుని యొక్క వాక్యం ద్వారానే కదా. క్రీస్తు ప్రభు సరే ఇల్లుకి వాక్యం బోధిస్తే సరిపోద్ది, వాక్యం ద్వారా హృదయ పరివర్తన చెందుతారు అని వాక్యాన్ని బోధించి వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు తనను తానుగా అర్పించుకొని ఉన్నాడు? ఎందుకు ప్రభువు ఎవరైతే నా యొక్క శరీర రక్తాలను భుజిస్తారో నేను వారి యందును వారు నా యందును ఉంటారని ప్రభు ఎందుకు పలికి ఉన్నారు? ఇవి 2 కూడా ముఖ్యమే. చాలామంది ఏం చేస్తామంటే వాక్యము చెప్పటం లేదు అని మళ్ళీ మా మీదే నిందలేస్తారు. ఆయనకి వాక్యం చెప్పడం రాదు, లేకపోతే వాక్యమే చాలా 5 నిమిషాలు చెబుతాడు. వాక్యం ఎక్కువ చెప్పిన ప్రాబ్లమే, వాక్యము తక్కువ చెప్పిన ప్రాబ్లమే. మరి ఏం చేయాలి అంటే మన యొక్క హృదయాలు ఏ విధంగా ఉంటాయో మనమే అర్థం చేసుకోవాలి. వాక్యము ఎక్కువ చెప్పామనుకో, 45 నిమిషాలు పోయింది స్వామి, తగ్గిమని చెప్పండి స్వామి అని మనం చెప్తాం. వాక్యం తక్కువ చెప్పాం 5 నిమిషాలు, ఏంది స్వామి సండే మాసు అమ్మటే అవగొట్టారు, మాకు దొరికేద్దే సండే. మళ్ళీ ఎవరోళ్ళు అమావాస్యకి పౌర్ణమికి కనపడతారు. డైలీ కనపడే వాళ్ళు కూడా చెప్పరు ఈ మాటలు. అమావాస్యకి పౌర్ణమికి కనపడేటువంటి వారు. వాక్యము లేకుండా, వాక్య బల్ల లేకుండా ఈ యొక్క నడి పూజ అనేది మనం చూడలేము. చూడాలనుకోవటం కూడా అది మీ భ్రమ. వాక్కు ద్వారానే మనము నడి పూజను చూడగలుగుతాం ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాలి. ఒక్క మాట కాకపోయినా, అరగంటలో వాగేదాంట్లో ఒక్క దాంట్లో కాకపోయినా ఒక్క పదమైనా మన యొక్క హృదయాన్ని తాకదా? మన యొక్క హృదయాన్ని గాయపరచదా? అరే నా జీవితమే ఈ విధంగా ఉంది, నా యొక్క కుటుంబ జీవితమే ఈ విధంగా ఉంది. ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా, ప్రసంగం ద్వారా ఇదిగో ప్రభువే మాకు బోధిస్తున్నాడు. నీ జీవితాన్ని మలుచుకో, నీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని మలుచుకో, నీ యొక్క కుటుంబ జీవితాన్ని మలుచుకో, నీ యొక్క కుటుంబాన్ని మొత్తాన్ని కూడా దేవుని వాక్యంలో, దేవుని సన్నిధిలో నడిపించాలి అని మీకు కలగాలి. అంతేగాని ఏముందో స్వామి నడి పూజకు వస్తాము, సప్రసాదం తీసుకుంటాము, వెళ్ళిపోతామంటే ఎటువంటి ఉపయోగము లేదని చాలాసార్లు చెప్పా. మీరు ఆధ్యాత్మిక కనులతోటి అక్కడ జరిగేటువంటిది కానీ గుర్తించకపోతే మీరు తీసుకునేది సాధారణమైనటువంటి గోధుమ అప్పము, ద్రాక్ష రసము మాత్రమే. ఉన్నటువంటి 1.5 గంటైనా మనము దేవుని గ్రహించాలి. నేను దేవుని సన్నిధిలోనే 100 మంది మధ్యలో మనం ఉన్నా కూడా మనకి కనపడాల్సింది ఒక్కళ్ళు మాత్రమే. 100 మంది మధ్యలో ఉన్నా, లేకపోతే 2000 మధ్యలో ఉన్నా కూడా మనం చూడగలగాల్సింది ఒక్కరిని మాత్రమే ప్రియ సహోదరి సహోదరులారా. ఆ ఒక్కరు ఎవరంటే క్రీస్తు ప్రభు. ఆ ఒక్కరిని మనం తెలుసుకోవాలంటే దేవుని యొక్క వాక్యం ద్వారానే. ప్రతిరోజు కూడా మనము బైబిల్ చదువుతుంటే కొత్త కొత్త విషయాలను మనకు తెలుస్తుంది. నీ శ్రమలకు, నీ బాధలకు, నీ కన్నీళ్లకు పరిష్కారము ఈ బైబిల్లోనే ఉంది. నీ జీవితం ఎందుకు ఈ విధంగా ఉంది, ఏ పనులు చేస్తే ఈ విధంగా ఉంది,
దానికి పరిష్కారము, దానికి కారణాలు కూడా ఈ యొక్క బైబిల్ గ్రంథంలోనే ఉన్నాయి. కానీ మనము అమావాస్యకి, పౌర్ణమికి మాత్రమే బైబిల్ని మనము చదువుతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ఉపమానాలు కానీ చూసినట్లయితే 18వ వచనము. ఎన్ని రకాలు ఉన్నాయి? మొత్తము ఎన్ని రకాల నేలలు? బైబిల్ తెచ్చారు అందరూ? తెచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. సిగ్గుపడద్దు, నేను ముందే చెప్పా. లేకపోతే మళ్ళీ ఐజియా ప్రవక్త పలికినటువంటి పలుకును పలుకుతా. మీ చేతులు, మీ యొక్క వేలులు రక్తముతో తడిసినాయి, చేతులు లేకపోతే ఎత్తపోతే. ముందే చెబుతున్నా. మొట్టమొదటిది చూసినట్లయితే 18వ వచనము. కనుక విత్తువాని ఉపమానము భావమును అంగీకరింపుడు, ఆలకింపుడు. రాజ్యం గురించి సందేశమును విని దానిని గ్రహింపని ప్రతివాడు ద్రోవ పక్కన పడిన విత్తనములను పోలిన వాడు. మనము ఒక రైతు విత్తనాలు చల్లుతూ ఉంటాడు కదా. విత్తనాలు చల్లేటప్పుడు ఇలా చల్లుతూ ఉంటాం, ఇలా చల్లుతూ ఉంటాం, ఇలా చల్లుతూ ఉంటాం. రెండు వైపులా చల్లుకుంటూ పోతున్నప్పుడు కొన్ని విత్తనాలు అన్నీ కూడా భూమిలోనే పడవు, అన్నీ కూడా ఆ యొక్క సారవంతమైనటువంటి నేలలోనే పడవు. కొన్ని గట్టు మీద పడతాయి, కొన్ని ఏం చేస్తుంటాయి, గట్టు మీద పడుతుంటాయి. ఆ యొక్క చివరికి వచ్చేసరికి కొన్ని గట్టు మీద పడుతుంటాయి, మరికొన్ని కాలువలో పడుతుంటాయి, మరికొన్ని కాలువ దాటి ఆ యొక్క పెద్ద గట్టులు ఉంటాయి. పెద్ద పెద్ద కాలువల్లో నీళ్లు ప్రవహించేటప్పుడు ఆ యొక్క గట్ల మీద పడుతుంటాయి. మరికొన్ని సారవంతమైనటువంటి ఆ యొక్క భూమిలోనే పడుతూ ఉంటాయి. అదేవిధంగా మందు వేసేటప్పుడు యూరియా కానీ, లేకపోతే డిఏపి కానీ, లేకపోతే ఇంకా పురుగు మందులు ఏదేసినా కూడా అన్నీ కూడా ఇదే విధంగా పడుతూ ఉంటాయి. ప్రతీది కూడా అక్కడే పడదు, గట్టు మీద పడతాయి. కొన్ని కాలాల్లో పడుతుంటాయి, కొన్ని పెద్ద గట్టుల మీద ముళ్ళ పొదల్లో కూడా పడుతూనే ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా చల్లినప్పుడు విత్తనాలు ఎక్కడ పడ్డాయి? రోడ్డు పైన పడ్డాయి. రోడ్డు పైన పడ్డాయి అంట విత్తనాలు. మరి రోడ్డు పైన పడిన విత్తనాలు పండుతాయా? ఎందుకు పండవు? పెద్ద పెద్ద బిల్డింగ్లోనే, గోడలోనే మొక్కలు పెరుగుతున్నాయి. రోడ్డు పైన పడితే పండుతాయా పండవా? పండుతాయా పండవా? ఒకటే మాట, రెండో మాట లేదు. ఒకటే మాట, రెండో మాట లేదు. ఎస్ ఆర్ నో? నో. మంచిది. మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తూనే ఉన్నారు. ప్రియ సహోదరు, వారి యొక్క హృదయాలు ఏ విధంగా ఉంటాయంటే దేవుని యొక్క సందేశమును వినెదరు. వాళ్ళు విత్తనాలు అంటే రోడ్డు పడినటువంటి విత్తనాలు, వాళ్ళు కూడా సందేశాన్ని వింటారు, కానీ దానిలోని ఉన్నటువంటి పరమార్థాన్ని వారు గ్రహింపలేరు. కొత్త విషయాలను వాళ్ళు అంగీకరింపరు. ఇలాంటి వారందరికీ కూడా చెవులు ఉంటాయి, కానీ మొద్దుబారిపోయినవి. వారికి కనులుంటాయి. అరే, దివ్యబలి పూజ జరుగుతుంది, చూస్తున్నాము, దివ్యబలి పూజను మనము చూస్తున్నాము, కానీ వారి యొక్క కనులు పొరలతోటి నింపబడి ఉన్నాయి. ఆడేం జరుగుతుందో కూడా వారికి ఏమీ కూడా అర్థము కాదు. వీరికి దేవుని యొక్క వాకన్నా దివ్య సంస్కారాలు మొదలగు వాటిని చెల్లించినవి, లేకపోతే పాతవి, సందర్భరహితమైనవి, అవసరమైనవి, ఆవశ్యకత లేనివి మొదలగు వాటన్నిటి కూడా వారి యొక్క జీవిత సంబంధాలకి మాకు ఎటువంటి సంబంధం లేదు అనుకుంటారు. దివ్య సంస్కారాలు కావచ్చు, దివ్య బలి పూజ కావచ్చు, లేకపోతే ఇంకా ఇంకోటి కావచ్చు. ఎవరు అనుకుంటారు మా జీవితాలకి అవసరం లేదని. ఎల్లకాడ ఈరోజు ఆదివారం కదా, ఎల్లకాడ ఏం చేస్తుంటారు? టీవీ పెట్టుకొని హాయిగా టీవీ చూస్తూ, లేకపోతే చెట్టు కింద కుర్చీలు వేసుకొని హాయిగా ముచ్చలు పెడుతూ ఉంటూ ఉంటారు, లేకపోతే బండ్లు వేసుకొని ఆడకి ఈడకి తిరుగుతూ ఉంటూ ఉంటారు. అటువంటి వారి గురించి మొట్టమొదటిది తెలియజేస్తున్నారు. వారికి తెలుసు ఈరోజు ఆదివారము 8:30కి లేకపోతే 6 గంటలకి, సాయంత్రం 6 గంటలకు దివ్య బలి పూజ ఉన్నది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, కానీ గ్రహింపలేకపోతున్నారు. వారికి మాకు అక్కర్లేదు, మాకు వద్దు అని వాళ్ళు ఏం చేస్తారు? మూర్ఖుల్లాగా ఇళ్ళకాడే
కూర్చొని ఉంటూ ఉన్నారు. ఇక రెండవది, కొందరు రాతి నేల పోలినై ఉన్నారు. రాతి నేలలో పడుతూ ఉన్నాయి. చాలినంత మన్ను లేకపోతే సారము లేని వంటి ప్రదేశం. నేల మందముగా ఉంటుంది. నేల చాలా మందంగా ఉందనుకోండి, నీళ్లు పెడితే మొక్క వేర్లని తడిసిద్దా? నేల మందంగా ఉందనుకోండి, గట్టిగా ఉందనుకోండి, నీళ్ళు పెడితే తడిసిద్దా తడవదా? నీరు కూడా సరిగ్గా అందదు. వేరు బలంగా ఉండదు అన్నమాట. ఆ యొక్క వేరు బలంగా ఉండదు. సూర్యుని వేడికి ఏం చేసిద్ది? అది మాడిపోయిద్ది. అంతే కదా. వరి విత్తనాలు అప్పుడప్పుడు ఆ లోడ్ ఎత్తేటప్పుడు లోడ్లు ఎత్తుతూ ఉంటారు కదా బస్తాల్లో. కొన్ని విత్తనాలు ఏంటంటే ఆ బండ్ల మీద పడుతూ ఉంటాయి. ఇంత ఎత్తురంగానే ఎండిపోతుంటాయి. కొంచెం ఎత్తురంగానే ఎండిపోతాయి. ఎందుకు? దాని యొక్క వేరులో అంత బలము లేదు. సూర్యుని వేడికి అదేం చేస్తుంది? మారిపోతుంది. రాతి నేల వంటి హృదయము కలవారిని గురించి మనము వింటున్నాము. వారు దేవుని యొక్క వాక్యాన్ని సంతోషంతో స్వీకరిస్తారు. మనము కూడా ఏం చేస్తాము? దేవుని యొక్క వాక్యాన్ని సంతోషంతో స్వీకరిస్తాం. అయితే అది దృఢముగా విశ్వాసముగా హృదయములో నాటుకుపోవటంలా, అది దృఢముగా విశ్వాసముగా నమ్మకంగా నాటుకుపోవటంలా. ఎందుకు? మన యొక్క నమ్మకం కూడా అంతే. వస్తూ ఉంటాము, చెవిలో పడింది, అరే ఇదేదో బాగుంది అనుకుంటాము, ఎమ్మటే పటాపంచలు, ఎమ్మటే మన యొక్క విశ్వాసము అయిపోతూ ఉంది. దీనివల్ల కొలది కాలమే మనము విశ్వాసంలో ఉంటున్నాం. శ్రమలు హింసలు సంబంధించినప్పుడు వెంటనే తల్లడిల్లిపోతుంటాము. చిన్న చిన్న సమస్యలకి తల్లప్పుడు నా యొక్క జీవితం అయిపోయిందిరా. అప్పుడు దాకా విన్నటువంటి నీ యొక్క హృదయాన్ని తాకినటువంటి విశ్వాసం ఏడిగిపోయింది, నమ్మకం ఏడిగిపోయింది. చిన్న శ్రమ రంగానే ఏమైపోతున్నాము? కుప్పకూలిపోతున్నాము. రాతి నేల పోలినటువంటి విత్తనాల్లాగా మనందరము కూడా ఉంటూ ఉన్నాము. వీరిలో సీరియస్నెస్ అనేది ఉండదు. రాతి నెలలో పడినటువంటి వారిలో మొట్టమొదటిగా ఏం చేస్తాము? ఓకే పదం చూద్దాం అంటారు. తర్వాత ఏముందులే అని అనుకుంటా ఉంటాము. ప్రియ సహోదరి ఇక మూడవది, ఎక్కడ పడ్డాయి విత్తనాలు? ముళ్ళ పొదల్లో. పొలాల గట్టులు ఉంటాయి కదా, రేగి గంప ఎక్కువ ఉండేది పొలాల గట్టులో. పోయి పడుతూ ఉంది. బలంగానే ఎదిగినాయి, మంచిగా ఎదిగినప్పుడు ఆ కంప ఏం చేసిద్ది? ఎదగనిచ్చిద్దా? నాకంటే నువ్వు గొప్పగా ఎదుగుతావా? నాకంటే నువ్వు గొప్ప స్థానానికి వెళ్తావా? నాకంటే నువ్వు గొప్ప విశ్వాసంలో ఉంటావా? నాకంటే నువ్వు ధనాన్ని ఎక్కువ సంపాదిస్తావా? ఏం చేస్తారు? ఈ లోక వ్యామోహాల వల్ల ఏం చేస్తుంటాము? విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటున్నాము. ప్రియ సహోదరులు, ముళ్ళ పొదలు యొక్క ఎదుగుదలను అణిచి వేస్తూ ఉంటాయి. ముళ్ళ పొదలు ఏం చేస్తుంటాయి? ఆ యొక్క విత్తనాల యొక్క ఎదుగుదలను అణిచివేస్తాయి. వీరి సందేశమును వెంటనే ఆలకిస్తారు. కానీ ఐహిక విచారము, ధన వ్యామోహము దానిని అణిచివేస్తుంది. ఇప్పుడు ఈరోజు అందరికీ కూడా దివ్య బలి పూచింది. మంచిగా తలా ₹1 అకౌంట్లో వేస్తాము. మీరు గుడికి పోవద్దు అంటే ఏం చేస్తుంటాము చెప్పండి? ఈరోజు 8:30 దివ్య బలి పూచింది. 8:30 దివ్య బలి పూజ ఉంటే 8:25కి అందరికీ ఒక బంపర్ ఆఫర్ వచ్చింది. ఏమని? మీరు గుడికి కానీ వెళ్ళకపోతే తలా ₹1 ఇస్తాము. అందరూ ఏం చేస్తుంటాం? ₹1 జీవితాంతం మనం సంపాదించినా కూడా సంపాదించలేరు కొంతమంది. నాలాంటి వాళ్ళు. మీరు సంపాదిస్తారులేండి. చెప్పండి, ఏం చేస్తుంటాము? విశ్వాసం ఏడిగిపోయిద్దో, దేవుడు ఏడిగిపోతాడు, నమ్మకం ఏడిగిపోయిద్దో, దివ్య సప్రసాదం ఏడిగిపోయిద్దో, దివ్య సంస్కారాలు ఏడిగిపోతాయో, ఇంకా ఆజ్ఞలు ఏడిగిపోతాయో, అన్నీ ఏడుకో పోతుంటాయి. ఎందుకంటే ధనం ఏం చేస్తుంది? నీ యొక్క విశ్వాసాన్ని అణిచివేస్తుంది. ధనం ఏం చేస్తుంది? నీకు దేవుడి పైన ఉన్నటువంటి నమ్మకాన్ని తొక్కేస్తూ ఉంది.
ఆ రకంగా మన యొక్క విశ్వాసాన్ని తొక్కివేస్తుంది. కానీ విశ్వాసంలో నడవాలి, విశ్వాసంలో జీవించాలి అని ఎడతెగని ప్రార్థన చేస్తుంటాం. ధనము రాగానే ఎందుకు కుప్పకూలిపోతుంటాము? ఈ వ్యామోహాలకి, ఈ లోక వ్యామోహాలకి ఎందుకు కుప్పకూలిపోతున్నాము? ఆ విశ్వాసము కన్నీటి ప్రార్థన చేస్తుంటాము, మోకరించి ప్రార్థన చేస్తుంటాము. ఎందుకు ఈ లోక ఆశలకు అణిచివేయబడుతున్నాయి? మనందరినీ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏకాగ్రతను మనము కోల్పోతూ ఉంటాము. ఏకాగ్రతను నేను ఈనాడు దివ్యబలి పూజలో ప్రశాంతంగా ప్రార్థన చేసుకోవాలి. ఎటువంటి విశ్వాసము, ఎటువంటి శోధనలు నా దగ్గరికి రాకూడదు. ఎవరిని కూడా నేను చూడకూడదు. నేను ప్రభువుని మాత్రమే చూడాలి. నేను దివ్యబలి పూజలో, నడి పూజలో జరిగేటువంటి ఆ యొక్క అప్పము ద్రాక్షరసంలో నేను క్రీస్తు ప్రభుని యొక్క శరీరాన్ని, రక్తాన్ని నేను గుర్తించాలి అని దేవాలయంలోనికి వస్తున్నాము. మరి చూడగలుగుతున్నామా? ఏకాగ్రత అప్పుడున్నటువంటి ఉద్దేశము, దివ్యబలి పూజ నడి పూజకు వచ్చేసరికి నీ యొక్క ఏకాగ్రత ఏమైపోతుంది? ఎందుకు నువ్వు కోల్పోతున్నావు? ఎందుకు నువ్వు లోక ఆశలపైన, దేవుని యొక్క వాక్కు పైన రెండు కాళ్ళను పడుతున్నావు? ఏదో ఒక కాలుని తీసివేసి రెండిట్లో ఒకదాని మీద పెట్టాలి. ఈ రెండింటి మీద పెడితే రెండు ఇటు పోతాయి. అప్పుడు కుప్పకూలిపోతాం. అప్పుడు ఏం చేస్తాము? నదిలో మునిగిపోతూ ఉంటాం. మన యొక్క జీవితాలు మూడోది అంతే ఉంది. ముండ్ల పొదలు మనల్ని ఏం చేస్తుంటాయి? అణిచివేస్తుంటాయి. ముండ్ల పొదలు అనేవి లోక ఆశలు, లోక సంబంధించినటువంటి వ్యామోహాలకి సూచిస్తూ ఉన్నాయి. ప్రియ సహోదరి, సహోదరులు, మనం ఎంత శ్రద్ధగా ఆలకించినా, ఎన్ని పుణ్యక్షేత్రాలకు పోయినా, ఎన్ని మొక్కుబళ్ళు పెట్టుకున్నా, ఈ లోక ధన వ్యామోహం వలన మనము అన్నీ కూడా పోగొట్టుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి, సహోదరులు, కానీ శ్రద్ధగా, దృఢముగా, విశ్వాసంతోటి, నమ్మకంతోటి, ప్రార్థనతోటి మనము మన యొక్క విశ్వాసాన్ని నిలబెట్టుకోగలుగుతాం. ఇక 4వది ఏమిటి? సారవంతమైనటువంటి విత్తనాలు. రైతు అలా జల్లినప్పుడు ఏడబడుతుంటాయి? మంచి నేలలో పడుతుంటాయి. ఎకరానికి 40 బస్తాలు వస్తుంటాయి, ఒక్కోసారి 50 బస్తాలు కూడా వస్తుంటాయి. రైతు ఎంత సంతోషపడుతుంటాడు? దేవుడు నన్ను బాగా దీవించాడు అని కృతజ్ఞతగా కొంతమంది ఏం చేస్తారంటే కానుక కూడా ఇస్తూ ఉంటారు. మన యొక్క జీవితాలు కూడా దేవుని ఒక వాక్కు మన యొక్క హృదయంలో చల్లినప్పుడు మనము కూడా విశ్వాసంలో ఫలించాలి. దేవుని యందు నమ్మకంలో మనం ఫలించాలి. ఎన్ని పనులున్నా, ఎంత కష్టం వచ్చినా, ఎన్ని శ్రమలున్నా, నువ్వు ఎంత ఎదిగినా కూడా దేవుని సన్నిధిలో అణిగి మణిగి నిన్ను నువ్వు తగ్గించుకొని ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఇంకా అధికంగా దీవిస్తాడు. 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా దేవుడు నిన్ను దీవిస్తుంటాడు. ఎటువంటి నేలలో మన యొక్క విశ్వాసం ఉంది, మన యొక్క కుటుంబ జీవితాలు ఉన్నాయి అని ఆత్మ పరిశీలన చేసుకుందాము. ఇంకా చివరిగా అందరము పంటను చూస్తున్నాము, విత్తనాన్ని చూస్తున్నాము, ఆ యొక్క ఎదుగుదలను చూస్తున్నాము. వాటికి బలాన్ని ఇచ్చేది ఏంటిది? ఒక చెట్టు ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ జామ చెట్టు తీసుకుందాం. జామ చెట్టు ఎదిగింది, మంచిగా ఫలాలని ఇస్తూ ఉంది. అందరం వాటిని చూస్తున్నాం. ఆ జామ చెట్టు అంత దృఢంగా ఉండటానికి కారణం ఏమిటి? వేర్లు. మంచిది. పొలానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క వరి దుప్పులు ఉంటాయి కదా, అవి పీకినప్పుడు ఎట్టుండిద్ది? సరే, ఏదైనా మొక్కను పీకినప్పుడు ఎట్టుండిద్ది? వేరులతో సహా ఎట్టుండిద్ది? మీరు ఎప్పుడు మొక్కలు పీకలేదా? ఇళ్ళకాడ పిచ్చి మొక్కలు ఎప్పుడు పీకలేదా? పిచ్చి మొక్కలు ఏ ఒకటి మొక్కలు పీకారు కదా, పీకినప్పుడు వేర్లు ఎట్టుంటాయి? డస్ట్ ఉండిద్ది కదా, అందహీనంగా ఉంటాయి కదా. మనకి పూల చెట్లు బాగా అందంగా ఉంటాయి, పైకి చాలా అందంగా ఉంటాయి, అందరం పోయి దానిని తీసుకుంటాం. దాని వేర్లకు వచ్చేసరికి వికృతంగా ఉంటూ ఉంటాయి. వేర్లు పైకి కనిపించవు, కానీ వాటిని గుర్తింపు ఉండదు. వేర్లకి గుర్తింపు అనేది ఉండదు. అందహీనంగా ఉంటాయి, మురికిగా ఉంటాయి. అయితే నేలపై అందాన్ని
చేసేవి వేర్లు మాత్రమే. ఆ వేర్లు ఎంతైతే దృఢముగా ఉంటాయో, ఎంతైతే స్ట్రాంగ్గా ఉంటాయో, ఆ మొక్కకి అంత బలము, అంత అధికంగా ఫలిస్తూ ఉంటుంది. నేడు ఒక చెట్టు పెద్దగా ఇన్ని సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 150 సంవత్సరాలు, 100 సంవత్సరాలు అంత దృఢంగా ఉంది అంటే కారణము ఆ భూమిలో పాతుకుపోయినటువంటి వేర్లు మాత్రమే. కానీ మనం ఆ వేర్లను చూడము. ఆ యొక్క వేర్ల నుంచి మనం ఏమి నేర్చుకోవాలి? మనం బాహ్యంగా ప్రదర్శించేటువంటి అందానికి గురించి ఆందోళన చెందుతూ ఉంటాము. అందాన్ని గురించి ఆందోళన చెందుతుంటాము. ఆదివారం రాగానే గుడి అంతా కూడా చాలా కలర్ఫుల్గా ఉండింది. అబ్బాయిలు అయితే మంచిగా టక్ చేసుకొని, మంచి షర్ట్లు, ప్యాంట్లు టక్ చేసుకొని అందరూ వస్తారు. అదే లేడీస్ అయితే మంచి పట్టు చీరలు, నగలు అన్నీ వేసుకొని వస్తుంటారు. మరి నీ యొక్క హృదయము పైకి మీరు కూడా ఫలించేటటువంటి మంచి ఫలాలను ఇస్తున్నారు. ఏ విధంగా అయితే లిల్లీ పువ్వు అందంగా ఉండిద్దో మీరందరూ కూడా పైకి చాలా అందంగా ఉన్నారు. మరి మీ యొక్క హృదయం అనేటువంటి వేర్లు ఏ విధంగా ఉన్నాయి? మీ యొక్క హృదయం అనేటువంటి వేర్లు ఏ విధంగా ఉన్నాయి? మన యొక్క విశ్వాసము కూడా అంతే దృఢంగా ఉండాలి. నీ యొక్క హృదయము దృఢంగా లేకపోతే నువ్వు విశ్వాసంలో నడవలేము. తనను తాను త్యాగం చేసుకుంటుంది వేర్లు. అందహీనంగా ఉంటుంది, అందంగా ఉంటుంది, మురికిలో ఉంటుంది, ఇంకా రకరకాలమైనటువంటి దాంట్లో ఉంటుంది. కానీ పైకి మటుకు అందాన్ని చూపిస్తుంది. ఎన్ని శ్రమలు అనిపించినా, ఎంతమంది తనను గుర్తించకపోయినా కానీ పైకి మటుకు బలంగా ఉంటుంది, విశ్వాసంగా ఉంటుంది. నువ్వు చేసే ప్రార్థన గుర్తించాల్సింది నీ ఇరుగు పొరుగు వారు కాదు. నీకు వాక్కు నీ యొక్క హృదయాన్ని తాకితే నువ్వు బయటికి చూపించాల్సిన అవసరం లేదు. దేవుడు ఉన్నాడు, దేవుడు చాలా చూపిస్తూ ఉంటాడు. ఆధ్యాత్మికంగా నేర్చుకోవాలి. మనలను సంతోషపెట్టించినది కాక దేవుని సంతోషపెట్టించు పనులను మనం చేయాలి. ఈ లోకంలో మన సుఖ సంతోషాల కోసం వెతకకుండా దేవునికి ఏదైతే ఈ లోకంలో ఇష్టంగా ఉండిద్దో దానిని మనము చేయాలి. ఆత్మత్యాగము అంటాము దానిని. ఆత్మ త్యాగము మనము చేయాలి. బాహ్యంగా స్వయముగా నియంత్రణగా సామర్థ్యమును కలగ చేస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరు, వేర్లు వసుకు బలము యేసు ప్రభుని ప్రేమను జ్ఞానమును చూస్తుంది. ఈ ప్రేమ జ్ఞానము మన మాటలలో చేతులలో కనిపించును. మన యొక్క మాటలలో చేతులలో కనిపిస్తుంది. కనుక సువార్తపై ఆధారపడుట మన యొక్క వ్యక్తిగత జీవితాలను ధ్యానిస్తూ ఉంది. మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడుతుంటామో మన యొక్క వ్యక్తిగత జీవితాలని అది సూచిస్తుంది. మనము ఏ నేల వంటి వారము? మనము ఏ నేలకు చెందినటువంటి వారం? మన వేర్లను ప్రశ్నిస్తున్నామా? మీ యొక్క విశ్వాసాన్ని మీరు ప్రశ్నిస్తున్నారా? దేవుని యొక్క వాక్యము నాలో ఫలించుటకు నేను నా యొక్క హృదయాన్ని ఏ విధముగా మార్చుకోనగలుగుతున్నాను? గురువులుగా, ఉపదేశులుగా, తల్లిదండ్రులుగా, పెద్దలుగా మనము దేవుని యొక్క వాక్యమును ఏ విధంగా బిడ్డలకు తెలియచేస్తున్నామని ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఈ యొక్క దివ్య బలి పూజను కొనసాగించుదాం. అందరం పైకి లేచి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుదాము. పరలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకైకస్తుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారంలోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునికి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని పక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనములు విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. అందరం కూర్చొని అర్పణ గీతం పాడుకుందాం.
మేళం పరవశించి పాడగా మనసు తోట పూలతోటి నీ కుమార నల్లేగా నీవు లేక నిమిషమైన బ్రతుకలేను నేనా దీననాలి దీనను వినగరా దేవా నీరాజనం వందనం నీ సేవకే అంకితం నా మానసం మందిరం నీ పూజకే అంకితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమవునట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన యొక్క వారి సత్య సభ ప్రయోజనాల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీకు మొరపెట్టుకొనుచున్న సమర్పించుచున్న నీ శ్రీ సభ అర్పణములను దయతో వీక్షింపము. ఈ అర్పణములను ఆహారముగా భుజించి నీ విశ్వాసులకు పవిత్రతలో మరింత వృద్ధిని దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఈలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రింపండి. ప్రభువు వైపు త్రిపియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞత వందనములను చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈలయన క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను. అతడు మరణం నుండి ఉత్థానుడై శాశ్వత జీవమునకు మార్గమును తెరిచెను. తండ్రి, అతడు నీ యొద్దకు మోక్షారోహణమును చేసి మూసి ఉన్న మోక్షపు ద్వారాలను తెరిచెను. కావున దూతల పునీతుల బృందముతో అనేకమై నిరతము మేము నీ స్తుతిగీతము పాడుట ఎట్లనగా,
వచ్చేడి వారు ధన్యులు, ఏలిన వారి నామమున వచ్చేడి వారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా. పరిశుద్ధ పరిశుద్ధ మీరే పరిశుద్ధ. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. ప్రభు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములను చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములను చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారము కొరకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానము చాటెదము. మీరు మరణం వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా లియో జగద్గురువును, మా పాల్ ప్రకాష్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయము.
ఉత్థానమగుదామని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ములను విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా మమ్ము కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించెదము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపమును పరిహరించడి వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించడి వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించడి వారా మాకు శాంతి సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించి ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందునకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంటికి ప్రవేశించి నేను పాత్రాలను కాను. ఆయనను మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. క్రీస్తు శరీర రక్తము నిత్య జీవమునకు నన్ను కాపాడునుగాక. ఆమేన్. ఆనందము సగే ప్రభు యేసుని అద్భుత విందు. ఆత్మల ఆనందము సగే ప్రభు యేసుని అద్భుత విందు. జీవము తానై బలము తానై
అందరికి కూడా ఒక డౌట్ వచ్చి ఏంటి పొద్దునుంచి అది గుడగప్పారు అని. జూలై 7వ తారీఖున మంగళవారం, అంతే కదా, ఫస్ట్ మంగళవారం. జూలై 7వ తారీఖున ఫస్ట్ మంగళవారము మన ఉదయం పూజకి వచ్చే వాళ్ళందరికీ కూడా ఒక ఆశ్చర్యము, ఒక సంతోషకరమైనటువంటి విషయాలు 2 జరిగినాయి. అది ఏమిటి అంటే, జూలై 7వ తారీఖున ఉదయాన్నే 5 గంటలకి, నార్మల్గా నేను లేచేది 5:30 లేస్తా. 4:30 నుంచి 5:30, 5 o'clock ఆ మధ్యలో నిద్ర పట్ల సడన్గా ఒక ఆలోచన వచ్చింది. అది ఏమిటి అంటే, ఈరోజు మొదటి మంగళవారము మనము అంతోని వారి పూజను చేస్తే ఏ విధంగా ఉండిద్ది అని ఆ ఆలోచన నాకు వచ్చింది. తర్వాత 5 గంటలకి ఎమ్మటే లేచి నేను మన యొక్క యూత్ పిల్లలు కాదు, మన ఆల్టర్ బాయ్స్ అనేటువంటి లేఖనికి, రాహుల్కి, వీళ్ళకి నేను కాల్ చేశాను. ఈ విధంగా చేద్దాము, మన గ్రెగోరియన్ దగ్గర ఫోన్ లేదు మనం చేయటానికి, సో ఈ విధంగా చేద్దాము, అక్కడ ఏర్పాటు చేయండి, మన దగ్గర స్టాచ్యూస్ ఉన్నాయి కదా, మా అంతోని వారి ఏర్పాటు చేయండి అనేవారు. మన దగ్గర ఉంది ఒకటే ఒక స్టాచ్యూ, అది కూడా ఆ మూల ఉంది. అది కూడా ఇక్కడ పెట్టి పూజలో జరిగేటప్పుడు ఆ తర్వాత తెలిసింది ఆ స్టాచ్యూ కూడా డ్యామేజ్ అయిందని. ఆడ కూర్చొని ఆలోచిస్తూ ఉన్నా వాకింగ్ జరిగేటప్పుడు, ఎట్టా ఏందబ్బా ఇది, ఫస్ట్ రోజే మనకి ఈ శోధన ఏంటి, ఇరిగిపోయిన స్టాచ్యూ పెడితే ఏదో సూచిస్తుంది అని బాధపడుతూ ఉన్నా. దాని తర్వాత పూజ అయిపోయిన ఎమ్మటే జోష్వా వారి కుటుంబ సభ్యులు, జానిస్ మరియు వారి కుటుంబ సభ్యులు, పూజ అయిపోయింది, నేను బయటికి వెళ్ళిపోయాను. ఎమ్మటే ఫాదర్ నేను స్పాన్సర్ చేస్తాను అంతోని వారి స్టాచ్యూని అని ఎమ్మటే అలా వెళ్ళాను. వాళ్ళు ముందుకు వచ్చారు, అక్కడే ఆన్ ద స్పాట్ మా ముందే వాళ్ళతో మాట్లాడి, వాళ్ళతో ఎమ్మటే ఆన్ ద స్పాట్ వాళ్ళకి అమౌంట్ కూడా సెండ్ చేశారు. అసలు జరగాలి అంటే మన కథీడ్రల్లో జరిగినటువంటి మొట్టమొదటి అద్భుతము అంతోని వారే ఆ రోజు చేయించాడని నేను తలంచా. కాబట్టి మనందరం కూడా దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలి. అందరం కూడా దేవునికి చప్పట్లు కొట్టి మన యొక్క కృతజ్ఞతలు తెలియజేశాం. ఇదే విషయాన్ని మన యొక్క విచారణ గురువులకి నేను తెలియజేశా. మంచిదే, అంతోని వారు మన యొక్క విచారణ నుంచి ఏదో కోరుతూ ఉన్నారు అని ఫాదర్ గారు తలంచారు. కాబట్టి వారి యొక్క జానిస్ వారి కుటుంబ సభ్యులు కొంచెం ముందుకు వచ్చినట్లయితే మన యొక్క విచారణ గురువులైనటువంటి ఫాదర్ మరియన్న ఫాదర్ గారు ఈరోజు ఆ యొక్క స్టాచ్యూని ఆశీర్వదిస్తారు. జానిస్ అండ్ వారి కుటుంబ సభ్యులు ఉన్నారా? పితా పుత్ర పవిత్రాత్మ నామమున ప్రార్థించుదము. పవిత్రమూర్తియగు పరమ తండ్రి, సకల మానవాళికి ప్రేమ బాంధువ, మీ ప్రీతమ కుమారుడైనటువంటి పునీత అంతోని వారి స్వరూపమును ఆశీర్వదించండి. ఆయన వల్ల మేమును ఇతరులకు సహకరించినట్లు దీవించి, మీ పవిత్రాత్మ ఆనంద అనుభవంతో మేము పాల్గొన్నట్లు దయచేయండి. వారి ద్వారా మేము ఎన్నో అద్భుత శక్తులను మా యొక్క జీవితాలలో ప్రదర్శించండి. ఆయన వల్ల మేము మీ అడుగుజాడల్లో నడిచేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి. మా యొక్క కథీడ్రల్ విచారణ ఉంటే విశ్వాసులందరూ కూడా
పునీత అంతోను వారి యొక్క అద్భుత శక్తిని తమ యొక్క జీవితాలలో, తమ యొక్క కుటుంబాలలో ఎల్లవేళలా అనుభవింతురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, తండ్రి అయినటువంటి దేవుడు, సుతుడైనటువంటి క్రీస్తు, పవిత్ర ఆత్మదేవుడు ఈ అంతోను వారి యొక్క స్వరూపాన్ని ఆశీర్వదించి దీవించి ఎల్లవేళలా కాపాడుదురుగాక. ఆమేన్. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు ఏర్పాటు చేసిన ఈ పరమ వరములను సేవించి ప్రార్థించుచున్నాము. ఈ పరమ రహస్యములో పాల్గొని మాయందు దీని రక్షణదాయక ప్రభావము అధికమగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మీ అందరిని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి మీ యొక్క జీవితముల ద్వారా ప్రభుని మహిమపరపుము. సర్వేశ్వరునికి వందనములు. నడిసంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప నడిపించునావా. నా జీవిత తీరమునా, నా పజయ పారమునా, నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు. ఆత్మవిరభూయా నా దీక్ష ఫలింప, నా నావలు పాలినము, నా సేవ చేకొనుము. నడిపించునావా నడిసంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప నడిపించునావా. మార్గము విడచి తిని ప్రార్థించుట మాని తిని, ప్రభువాక్యము వదలి తిని, పరమార్థము మరచి తిని. నటనలలో ప్రావీణ్యమును పొంది ఫల
క్రైస్తవ జీవన మార్గమున నా జన్మ తరింపా నడిపించు నావా నిత్యాస్తుతికి పాత్రమైన దివ్య ప్రసాదములకు సదాకాలము ఆరాధనలు స్తుతిన స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక.